నెక్స్ట్ కృష్ణ దొనికని ఆయన ఒక 1.5 month పాదయాత్ర చేసిండు. కేసీఆర్ మాకు ఇచ్చిన బాకీ ఇవ్వయా, 5 లక్షలు ఇస్తాను, 500 కోట్లు నెలలో పెడతాను అని చెప్పి పాదయాత్ర చేసిన మహావీరుడు సార్. ప్లీజ్ 2 నిమిషాలు. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా గల్ఫ్ కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. నిజంగా నమస్కారం చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షునిగా మా సంస్థ తరఫున దాదాపుగా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సార్ చెప్పినట్టు, అదేవిధంగా 1,00,000 సంతకాల సేకరణ చేసి 10 సంవత్సరాలుగా మన జేఏసీతో కలిసి పోరాడుతున్నాం సార్. ఈ పోరాటంలో చాలాసార్లు కేసీఆర్ గారికి ధర్నాలు చేస్తూ అసెంబ్లీ ముందర ఏదో పెద్ద ఎత్తున చేసినాం సార్. అయినా కానీ పట్టించుకోలేదు. కానీ మీరు వచ్చిన 100 రోజుల లోపే పట్టించుకొని మా పెద్దలు, మా గల్ఫ్ పెద్దలు అంటే జీవన్ రెడ్డి గారు, మాకు ఖచ్చితంగా గల్ఫ్ పెద్దలు, ఆయన ముక్కాల సార్. మేము ఖచ్చితంగా ముక్కాల. ఆయన లేకపోతే మా మాట లేదు సార్. కనీసం ఎవరు కూడా మాట్లాడలేదు ఇంతకుముందు, ఆ మాట కూడా తీయలేరు. ఆది సీనన్న గారు, అదేవిధంగా వినోద్ కుమార్ గారు, మన సింగిరెడ్డి నరేష్ గారు, నిన్ననే మన కాకుండా పార్లమెంట్లో కూడా మాట్లాడేటట్టు చూసుకున్నారు. ఖచ్చితంగా సార్. మొన్న కూడా అన్నగారు జీవన్ రెడ్డి గారు మాట్లాడిల్లు గల్ఫ్ సంఘాల నేతలతోటి 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడిల్లు సార్. అదైతే మహేష్ గౌడ్ గారు నిన్ననే దుబాయ్ వచ్చిండు, అక్కడ మా ప్రతినిధులు కలిసిండు. ముఖ్యంగా గల్ఫ్ సమస్యలు 2 పాయింట్లు చెప్తాను సార్. ఒక తల్లి, లేకుంటే ఒక భార్య దుబాయ్లో కానీ సౌదీలో కానీ అలా భర్త కానీ అలా కొడుకు కానీ జైల్లో పడితే లేకుంటే చనిపోతే ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఎవరికి చెప్పుకోవాలా? ఆ వ్యవస్థ సృష్టించండి సార్. ఒక చట్టబద్ధమైన వ్యవస్థ సృష్టించండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. జైల్లో పడితే లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని తిరిగినా కానీ ఆ జైలుకి వెళ్ళి వస్తలేడు సార్ ఎవరు కూడా, జైలులో పడ్డవాళ్ళు. ఆ చట్టబద్ధమైన ఒక వ్యవస్థను సృష్టించి దానికి ఒక తల్లికి, బిడ్డకు, భార్యకు ఎవరికైనా ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత మీ సార్. దయచేసి అది ఒక్కటి. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సార్ కొద్దిగా రుణ వ్యవస్థను సృష్టిస్తే, ఉపాధి కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా పని చేసుకొని బతకగలుగుతారు సార్. మళ్ళీ పోకుండా, మళ్ళీ జైల్లో పడకుండా. ఇంకొక పాయింట్ సార్, ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను దుబాయ్ పోతా సార్. నేను కొత్తగా ఇప్పుడే 18 నెలల పిల్లని నేను దుబాయ్ పోవాలనుకుంటున్నా. కానీ ఏజెంట్ దగ్గర పెడుతున్నా పాస్పోర్ట్ పెడుతున్నా, తీసుకొని అక్కడ పంపిస్తున్నాడు సార్. అక్కడికి వెళ్ళాక అసలు కంపెనీ ఉండలేదు. అట్లాంటి పరిస్థితులల్లో వాళ్ళు మోసపోయి అక్కడ ఊరేసుకొని చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ చాలామందికి. అది కాకుండా ఇక్కడనే ఆ అబ్బాయి పోకముందే కట్టడి చేయండి సార్. ఏడన్నా గ్రామ పంచాయతీలనా, స్థానిక పోలీస్ స్టేషన్లనా నమోదు చేసుకొని పోవాలా. ఏజెంట్ ఎవరు, విజా ఏంది, కంపెనీ ఏంది, అన్ని విషయాలు తెలిసి పోయేటట్టు ఇక్కడ కట్టడి చేయండి సార్. ఖచ్చితంగా ఈ నష్టం జరగడం ఆపుతుంది. వెరిఫై చేయాలి సార్ ఖచ్చితంగా. సో ముఖ్యంగా గల్ఫ్ సంఘాల నాయకులు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి వారికి రుణపడి ఉంటాం ఖచ్చితంగా. ఈ సందర్భంగా నేను చెప్తున్నా, ఈ అవకాశం కోసం నాకు చేతులు వణుకుతున్నాయి. 10 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ఈ పోరాటంలో రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ కలిసినాం. మేము ఆ రోజు ఇంటికి వెళ్ళి కలిసినాం సార్. మేము ప్రతినిధులు ముందు వచ్చి కలిసినాం. ఇట్లాంటి సందర్భం వస్తే ఊహించలేదు. 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నది. ఈ కళగా భావిస్తున్నాం సార్. కానీ ఖచ్చితంగా మీరు చేస్తారని నమ్ముతున్నాం సార్. మమ్మల్ని మీరు దయచేసి థ్యాంక్ యూ సార్.